లేదు లంచ్ కి. సరేరా. కాదు ఏం గేమ్స్ ఆడుతున్నావా? నేను వస్తానని ఈ రోజు రానని ప్రతిసారి అయినా నేను కాదు కాదు అలా కాదు. ఒక్క నిమిషం నన్ను మాట్లాడి. నువ్వు నిన్నేమో పక్కన అయాన్స్ వాయిస్ వినిపిస్తుంది ఏంట్రా? ఇంకా బయలుదేరలేదా షూటింగ్ కి? వద్దులేరా, ఎందుకు ఇంటి దగ్గరే ఉన్నప్పుడు వీడియో కాల్ ఎందుకు మాకు? సరే లెటర్ ఫార్మాట్ ఇస్తానులే. నువ్వు నాకు ఒక వాయిస్ మెసేజ్ యాజ్ యూజువల్ ఎప్పట్లాగే వాయిస్ మెసేజ్ పెట్టు. 2ంటికి అలాగా నేను లెటర్ పంపిస్తా. అదే నువ్వు లంచ్ దగ్గర కనిపించావు అనుకో ఉతికి పారేస్తావు. ఎవరున్నారని కూడా చూడకుండా పిచ్చ కొట్టుడు కొడతా. రెండింటికి రెడీ అయిపో. ఓకేనారా? ఇప్పుడు మరి హార్న్ సౌండ్లు వస్తున్నాయి ఏంట్రా? బయట ఉన్నాడేమో, కింద ఆడుకుంటున్నాడేమో. నన్నంత నన్నంత వేస్ట్ ఫెలో ఎవరు. దట్స్ ఓకే సిద్ధు, దట్స్ ఓకే. నువ్వు మరి అసలు ఈ మధ్య చాలా ఏంటంటే ఇగో వస్తానంటావు, మళ్ళీ కలవు, మళ్ళీ బిజీ అంటావు. నిజంగా అసలు ఎంత అప్సెట్. నన్ను మాట్లాడిస్తావా? ఎంత అప్సెట్ చేస్తావంటే మనుషుల్ని. కొంచెం కూడా అరే పాపం వీళ్ళు పెద్దోళ్ళు పిలిచారే అందరూ. అంటే మీ బావ మాటలు కూడా నువ్వు పట్టించుకోవటం లేదంటే నీకెంత పొగర్రా? చాలా టెన్షన్ లో ఉంటే బావ మాటను పక్కకు తోసేస్తావరా నువ్వు? సరే ఓకేరా, పంపించు. ఓకేరా, వాయిస్ మెసేజ్ పెట్టు. ఓకే పెట్టు. బాయ్. వెల్కమ్ రా, లవ్ యూ రా. ఈ లంచ్ వీడియో చేసే ఉద్దేశం నాకు లేనే లేదు. ఈ వీడియోలో ఒకవేళ సిద్ధు లంచ్కి వస్తే ఈ వీడియో లైవ్ వెళ్తుందమ్మ. ఓకేనా? సిద్ధు లంచ్ కి రాలేదనుకో వాడు నిజం చెప్తున్నట్టు. సో అప్పుడు వాడికి నిజంగానే షూటింగ్ ఉన్నట్టు సడన్ గా అట్లా నమ్ముదాం. లేదు అని అంటే మాత్రం ఈ రోజు అక్కడ ఎంతమంది జనం ఉన్నా సరే వాడిని నేను పిచ్చ కొట్టుడు కొడతాను. ప్రతిసారి నువ్వు గమనించావు లేదు, మనం ఏ లంచ్కి వెళ్ళాలన్నా డిన్నర్కి వెళ్ళాలన్నా సిద్ధు సేమ్ స్టోరీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధు నిన్న ఫోన్ చేసి రావట్లేదు అని చెప్పాడు. అవును, ఓకే. నిన్న పొద్దునంతా ఫోన్ చేసి రావట్లేదు, మాకు అసోసియేషన్ మీటింగ్ ఏదో ఉంది అని చెప్పాడు. మళ్ళీ నేను ఈవినింగ్ వాళ్ళ పొద్దున్న మేము వస్తున్నాం, క్యాన్సిల్ అయింది అసోసియేషన్ మీటింగ్, మేము వస్తున్నాము అని చెప్పాడు. సరే ఓకే, అడ్రస్ అంతా పంపించాం రెస్టారెంట్. అయితే ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేసి మేము కుదరట్లేదు, అర్జెంటుగా నేను వెళ్ళాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. సో ఏంటి మ్యాటర్ అనేది ఫస్ట్ వెళ్తే గానీ నమ్మిన నమ్మకపోయినా దిస్ ఇస్ నాట్ ఎ జోక్. నన్ను వాడు ప్రతిసారి ప్రాంక్ చేయాలి అని అనుకుంటున్నాను. నేను పిచ్చిదాన్ని అన్ని అంత పిచ్చిదాని లెక్క కనిపిస్తున్నాను. నీకే కాల్ చేస్తాడు ఎందుకంటే నేను అదే అన్నాను, నువ్వు మహికి చేయొచ్చు కదా, శివాకి చేయొచ్చు కదా. వాళ్ళు సీరియస్ అవుతారు అంటే నేను పిచ్చిదాన్ని కాబట్టి నాకు ఫోన్ చేస్తున్నాను. చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో చూద్దామండి. మొత్తం అందరం బ్లాక్స్ వచ్చాము. మీరు ఎట్లాగా లేట్గా వస్తారనుకొని గ్రూప్ లో మెనూ పెట్టా చదువుకుంటూ వస్తారని. ఆల్రెడీ అసలు లెక్కలో తీసేసాను నిన్న నుంచి. నా తమ్ముడు ఎందుకు తీసుకున్నావు? తమ్ముడు పెట్టుకోలేదని. నీ గుండు మీద బాగుంది శివ. ఇప్పుడు ఇంతకీ అక్క వాళ్ళు వస్తున్నారా రావట్లేదా? సిద్ధు ప్రాంక్ ఫెయిల్ అవుతుందమ్మో. ఐఎమ్ సో హ్యాపీ. ప్రతిసారి ప్రాంక్ స్టార్స్ ప్రాంకులు చేసి బతికేద్దాం అనుకుంటున్నారు. అబ్బే ఈసారి ప్రాంకులు పనిచేయమమ్మా.
నేను ముందే మహికి ఫోన్ చేసి మొత్తం మ్యాటర్ అంతా చెప్పేశాను మహికి. అండ్ ఇప్పుడే వాళ్ళు అక్కడ ఎంటర్ అయ్యారంట రెస్టారెంట్ లో. సో మహి విల్ బి టేకింగ్ ద వీడియో. అయాన్ష్ ఫస్ట్ ఎంటర్ అయ్యాడంట. అమ్మో మామూలుగా ఉండదమ్మ ఈ వీడియో. ఎందుకు సిద్ధు కొని తెచ్చుకుంటావు? అది ఆ బేల్ ముజే మార్ అంటారు ఎందుకు హిందీలో. సిద్ధు ఇప్పుడు వచ్చి కొట్టించుకుంటావు? నువ్వు అర్థం కాదు. ఇప్పుడు వస్తుంది ఉంది నీకు. ఉంది. సిద్ధేష్ నువ్వు ప్రాంక్ ఇప్పటివరకు ఫెయిల్ అవ్వలేదు, ఈ రోజు ఫుల్ గా ఫెయిల్ అవ్వబోతుంది. వాళ్ళు టైటిల్ ఎలా పెట్టుకోవాలండి ఈసారి? మా ప్రాంక్ ఫెయిల్ అయింది ఫస్ట్ టైం అని. సిద్ధు విష్ణు ఫస్ట్ టైం మా ప్రాంక్ ఫెయిల్ అయింది అని చెప్పి టైటిల్ పెట్టుకుంటే అప్పుడు మంచిగా చూస్తారు ఆడియన్స్ అంటున్నా. అంతే అంతే. ఉంది ఐడియా ఇస్తున్నాను వాళ్ళకి. మీకుంది నా అన్న, మామూలుగా లేదు మీకు ఈసారి. చలో వెయిటింగ్ మన ఒక్కరే ఇంకా. సో ఇక్కడికి వచ్చేసేసి వాడు వెయిట్ చేస్తున్నాడు అనమాట. కార్లో అయితే ఎవరు లేరు. నా పిచ్చి తమ్ముడికి కారు దాయటం కూడా కార్ దాచుకోవచ్చు కదా, ప్రాంక్ చేసేవాడు పక్క సందులో పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఇక్కడే? కార్ నంబర్లు అన్ని గుర్తు పెట్టుకోలేను అని అనుకున్నాడు కదా. సో ఫస్ట్ టైం నువ్వు పబ్కి వస్తున్నావు? పప్పుకు వస్తాడు కానీ తాగే మనిషి కాదు. వాట్ కెన్ ఐ డు? ఐ హావ్ ఎ నైస్ సూప్. మంచి పిక్చర్స్ దిగుదాం, ఇక్కడ బాగుంటుంది బ్యాక్ సైడ్. ఏం చూద్దాం అనుకుంటున్నా? అవునా? ఎవరు లేరండి. కొట్టండి వేసుకోండి. హలో, హౌ ఆర్ యూ? హే హాయ్. కొట్టాను చేస్తున్నాం. ఏది? ఓ హాయ్ రా. హలో డార్లింగ్. హాయ్ డార్లింగ్. అవును కారు కూడా మళ్ళీ అక్కడే ఎదురుగా. హలో, ఏంటది? ఏంటది? నీ నింబే కాదు. సో స్వీట్ కదా. మహి నాకు ఇచ్చిన కమ్మలు. అవును, ఇవి నాకు మహి ఇచ్చిన కమ్మలు. పర్స్ ఇచ్చిందని డబ్బులు ఇచ్చాను, విష్ణుకి పర్స్ ఇచ్చిందని మనీ ఇచ్చాను. ఇక్కడ న్యూ పర్సే కాదు, మనీ కూడా ఇవ్వాలని అడుగుతుంది. అంటే రూల్, ఇద్దరు ఆడపిల్లలకి ఇచ్చినప్పుడు మూడో ఆడపిల్లకి కూడా ఇవ్వాలి కదా మరి. న్యూ ప్యాంట్ అంటే ఒకటే జీవితం స్నేహ. ఆయన చేయి మంచిదే. 5 కోట్ల వాళ్ళని ఇస్తున్నాడు. అమ్మ నేను న్యూ డ్రెస్ వేసుకున్నాను, శివ నువ్వు న్యూ షర్ట్ వేసుకున్నాడు. బాయ్ గైస్, నేను వేరే పార్టీకి వెళ్తాను. బాయ్. సందడి చేసే కుర్రాళ్ళే. ముగ్గురుతో కలిసి రీల్ చేద్దాం. ఇది ఎందుకు డిష్కి అని చెప్పరా? ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి అయాన్స్, ఇట్స్ డిష్కి చికెన్ అంటరా. టిష్యూ పైన కలిపింది, అదే డిష్కి. తినచ్చా? కాలింది డిష్కి, కింద ఉండేది చికెన్. ఆ పింక్ కలర్ ఉండేది ఆనియన్స్.
ఫ్లాగ్ ఏమో హాట్ గా ఉంటుంది అని. ఇది గ్రిల్డ్ విత్ చీజ్. ఓకే, చికెన్ ఉల్లి కారం. ఐ లవ్ దిస్. మన మిరపకాయ బజ్జీ మీద పెట్టిస్తారు కదా, ఇట్స్ నైస్. మేము లంచ్ చేయడానికి వస్తే అయాన్ష్ ఏమో ఏరోప్లేన్ వేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? పెయింటింగ్లు చేసుకుంటున్నాను. వా, ఎమిరేట్స్ అది. ఓ మై గాడ్, వాట్ ఈస్ ఇట్? బాల్కనీలో ప్లాంట్. ఓ వావ్, రైలింగ్. నాన్న, ఎమిరేట్స్లో ఎవరు వెళ్తున్నారు నాన్న? నువ్వా? వావ్, ఇట్స్ వెరీ నైస్ నాన్న. సూపర్ కన్నలు. ఇది లాస్ట్ టైం నేను ఇంద్ర యూఎస్కి వెళ్ళినప్పుడు తెచ్చిన షూ. ఈరోజు హరిణి వేసుకుంది. సూపర్ ఉంది. ఏమి సార్ చూపించు. వావ్, ఇది మన రీసెంట్ గా అయింది కదా, క్రాష్, ఎయిర్ ఇండియా క్రాష్. అవునా? ఇక్కడ వీళ్ళని చూడండి, వీళ్ళందరూ రీల్స్ చేయడానికి ఫుల్ బిజీగా ఉన్నారనమాట. మొత్తం రీల్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది మహి ఎలా చెయ్యాలి అని చెప్పేసి. క్రేజీ ఫ్యామిలీ అన్నీ క్రేజీగానే ఆలోచిస్తుందండి, అంతే. పిచ్చోళ్ళని మీరు ఎక్కడైనా చూసుంటారేమో, కానీ పిచ్చోళ్ళందరూ ఇక్కడే ఉన్నారు మా దగ్గరే. వీళ్ళందరూ పిచ్చోళ్ళే. సిద్ధుకి కాల్ స్ప్రెయిన్ అయింది, అయినా పనిచేస్తున్నాడు. మానిటర్లో నేను బాగానే తీసాను లేదు అది కూడా చెప్పండి. అది నా భయం ఏంటంటే తీసిన తర్వాత వీళ్ళు ఎక్కడ వంకలు పెడతారో తిడతారో అని భయం. ఏం చెప్పానంటే మీకు రీల్ బాగా తీస్తాను, బట్ మాకు నెక్స్ట్ మంచి రీల్ ఇస్తా అంటే ఇస్తాన్నారా? ఓకే. అంటే మీ బావ మీద నమ్మకం ఏంటే? మా ఆయన్ని తీసి పడేస్తున్నారు అసలుకి. మరాఠీ సాంగా? ఓహో, హిందీ తెలుగులో అయిపోయాయా? మరాఠీకి వెళ్ళారా మీరు? అయిపోయింది నీ పని. కెమెరామెన్ చాలా ఇబ్బంది పడుతున్నాడండి. అసలు సింక్ లేని ఆర్టిస్టులు అంటే వీళ్ళే. క్షణం చేసే రాజ్ఞ గిల్లి కచ్చాలెన్నో ఇలా పెంచుకుంటే ఒక్కడే మరి రారా. ఇదేం ఫ్లైట్? అయాన్ ఫ్లైటా? అవునా? ఎవరు తిట్టారు? శివ తిట్టారా? ఏమన్నా నిన్ను చెప్పు. రాంగ్ రాంగ్ అన్నాడా? ఎలా అంటావు నువ్వు రాంగ్ అని? పిజ్జా స్పూన్తో తినే మహాతల్లి. మాత్రం ఎఫెక్ట్ ఉంటుంది. బెహ్రెయిన్ పాస్పోర్ట్ లేకుండా బెహ్రెయిన్ వరకు వెళ్ళొచ్చు. నా చికెన్ క్లియర్ సూప్. కెన్ యూ గెట్ మీ సూప్ స్పూన్? థ్యాంక్ యూ. సో ఇది నా వా, నాకు అదే ఇష్టం. చికెన్ క్లియర్ సూప్ ఈజ్ మై ఫేవరెట్ నవ్ డేస్. అన్నంలో గంజిలా ఉంది. అదే అది అన్నంలో గంజిలాగా ఉందా? గంజే కదండి సూప్ అంటే. టేస్ట్ చిన్నప్పుడు మనం అన్నంలో గంజి ఎంత చీట్ డే అయినా ఏది పడితే అది తినకూడదు, కాబట్టి నేను ఐఎమ్ హ్యావింగ్ సూప్. నువ్వు లావే ఎక్కువ అసలు. థ్యాంక్ యూ భయ్యా. హిందీ మేఘాలలో షెఫ్ ఇప్పుడు ఇంకో షెఫ్ ని కలవబోతుంది. పాపం వాళ్ళు ఎక్కువ క్రౌడెడ్ అయిపోతారు. లేదు లేదు, దా చలో ఏం చేస్తున్నారు కనుక్కో. హరిణి వాళ్ళు కుక్ చేస్తున్నారా? లేదు లేదు. ఏదని? ఓ వావ్, ఏంటది? అరే రియల్లీ? అరే
And she's also very good chef. I mean, like a very good cook. Anu, నీ గురించి చెప్తున్నా. Thank you. Nice kitchen. Maybe one day I will be in this kind of kitchen. Wow. Nice. Maybe one day, someday, Ah. we will open our cloud kitchen. That day I'll call you. Okay? Thank you. వాడు ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాడు బావా. ఆడు పాడతాడు అది. సాంగ్ పాడు. ఈ క్షణం స్వయం వరం ఇవాళ అరేనే వీడుకోలు లేని తోడు అంది బ్లాక్ స్క్వాడ్ అంటే నీ ముఖం కనిపించట్లే. Hi guys. Hi guys. వాడు వెళ్ళిపోయాడు. ఇదిగో వెళ్ళిపోయాడు అటు నుంచి దిగి ఇటు నుంచి ఎక్కిసాడు చూడు. ఆడు అక్కడి నుంచి అరణిని చూసుకుని ఓకే దానికి కనెక్షన్ ఉందేమో అని ఈడు ట్యాబ్లు అన్ని నేర్చుకుంటున్నాడు అక్కడు మొత్తం. మొత్తం అది కాదు మహియే తింటది. ఎందుకంటే మహి ఆర్డర్ పెట్టుకుంటుంది. కొంచెం మా స్వీట్ పిచ్చిది ఉందిలేండి. నువ్వు అట్లా తిని నాకు ఇస్తే ఒక ఫోటో దిగుతా. గలీజానా ఫోటో కూడా దిగక ఫోటో తీస్తుందంటే అయ్యో మై ఫ్రెండ్. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మా తమ్ముడు దాంట్లో నేను పడనందుకు వలలో పడినందుకు చాలా కన్విన్సింగ్ గా చెప్పాడు. మీరంతా విన్నారు కదా స్టార్టింగ్ రికార్డింగ్ అంతా అవన్నీ విన్నారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో దీన్ని బట్టి అర్థం ప్రాంక్ స్టార్స్ ప్రాంక్లో వీళ్ళు కాదు. మా సిద్ధు అడ్డంగా దొరికిపోయాడు ఈరోజు. వాళ్ళ టైటిల్ కూడా నేను చెప్పేశాను. వాళ్ళదా ఏంటి అంతే అంతే. సో వి ఆల్ హ్యాడ్ ఎ గుడ్ టైమ్. గుడ్ మ్యాంగోస్. అదిగోండి వాళ్ళిద్దరు చూడండి, అసలుకి వాళ్ళిద్దరికి సంబంధమే లేదు అసలుకి. చాలా అలసిపోయాం. సో దిస్ వాస్ ద క్రేజియస్ట్ లంచ్ వి హ్యాడ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో ఇలాంటి క్రేజీ ఎపిసోడ్స్ చూడాలంటే నీలి మేఘాల్లో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఉంటుంది క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. బై బై, హ్యాపీ వీకెండ్. You guys have enjoyed, right? Bye.